హాయ్ అండి, హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జోజో ఐడియాస్. అందరూ ఎలా ఉన్నారండి? మేము చాలా బాగున్నాము. మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇక్కడ హెయిర్ అయితే మా అమ్మ హెయిర్ అనమాట. సో పిల్లలకి చాలామందికి నవ్వే డేస్లో వైట్ హెయిర్ వచ్చేస్తుంది, లేదంటే హెయిర్ ఫాల్ అయిపోతూ ఉంటుంది. అలాగే హెయిర్ అంతా కూడా చాలా డల్గా ఉన్నట్టు ఉంటుంది అనమాట. అలాగే డ్రైగా ఉన్నట్టు ఉంటుంది. సో పిల్లలకి మనం ఎలాంటి ప్యాక్స్ పెట్టాలి, ఎలా పెడితే హెయిర్ ఫాల్ అనేది ఉండకుండా ఫ్యూచర్లో వాళ్ళకి గ్రే హెయిర్ కానీ వైట్ హెయిర్ కానీ రాకుండా ఉంటుంది అనేది నేను వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తూ ఉంటాను. సో తప్పకుండా చూడండి. ఇదైతే మా అమ్మ హెయిర్ అనమాట. చాలా ఒత్తుగా ఉంటుంది, అలాగే బ్లాక్గా ఉంటుంది, స్ట్రాంగ్గా కూడా ఉంటుంది. సో వారానికి ఒక్కసారి కనుక న్యాచురల్ వేలో మీరు ప్యాక్స్ పెట్టారంటే వాళ్ళకు ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి బాలమెరుపు కానీ, లేదంటే గ్రే హెయిర్ కానీ, లేదంటే హెయిర్ అనేది చాలా డల్గా అయిపోవడం కానీ, సో ఇలాంటి సమస్య నుంచి కూడా మనం తప్పించవచ్చు అనమాట. సో ఏ ఆడపిల్లకైనా హెయిర్ అంటే చాలా ఇష్టం ఉంటుందండి. సో కాబట్టి మనం ఒక యాజ్ ఏ మదర్గా మనం వాళ్ళకి కొంచెం కొంచెం ఎలాంటి కెమికల్స్ లేనటువంటి ప్యాక్స్ కానీ ఆయిల్స్ కానీ పెడుతూ ఉంటే కనుక వాళ్ళ హెయిర్ అనేది ఎక్కడా కూడా డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. సో ఇంకా ఈ ప్యాక్ ఏంటనేది చూస్తానండి. తప్పకుండా ఈ వీడియోని చూస్తున్నట్టయితే, ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక్కసారి ప్లీజ్ ఒకసారి ఛానల్కి వెళ్ళి చూడండి. నా హెయిర్కి నేను యూజ్ చేసినట్టు ప్యాక్స్ అలాగే ఆయిల్స్ అన్నీ కూడా మీకు నేను పోస్ట్ చేశాను. అలాగే నా 1 year హెయిర్ గ్రోత్ జర్నీ కూడా ఉన్నది. సో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన ఛానల్లో ఉందండి. సో తప్పకుండా మీరు చూడండి. సో చూసారు కదా, హెయిర్ అనేది ప్యాక్ పెట్టిన తర్వాత ఎంత షైనీగా, చాలా స్మూత్గా, సిల్కీగా ఉందన్నమాట. చాలా సాఫ్ట్గా ఉంటుంది జుట్టు అయితే, ఎక్కడా కూడా పాడవదు. సో న్యాచురల్ వేలోనే ట్రై చేయండి. ఎందుకంటే చిన్నపిల్ల కాబట్టి వీళ్ళకి ఎలాంటి కూడా హార్మ్ఫుల్ కెమికల్తో కూడిన ఎలాంటి ప్యాక్స్ కూడా వేయకూడదు చిన్నప్పటి నుంచి. సో ఇక్కడ వచ్చేసి మందార పూలు. ఈ మందార పూలు అనేవి జుట్టుకి పెట్టుకోవడం వల్ల జుట్టు అనేది చిన్నపిల్లలకి ఎవరికైనా ఇప్పుడు మనం తీసుకునే ఫుడ్లో వల్ల చాలామందికి హెయిర్ అనేది బ్లాక్గా అస్సలు ఉండట్లేదండి. అసలు బ్లాక్గా మానేసి కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుంది అనమాట హెయిర్. సో అటువంటి ప్రాబ్లమ్స్ అవి రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనం ఈ న్యాచురల్ వే ప్యాక్స్ అనేవి యూజ్ చేయాలి. సో ఇక్కడ మందార పూలు తీసుకోండి. ఈ మందార పూల వల్ల జుట్టు అనేది చాలా బ్లాక్గా ఉంటుంది, నల్లగా ఉంటుంది. అండ్ అదేవిధంగా హెయిర్ ఫాల్ అనేది ఉండదు, హెయిర్ గ్రోత్ కూడా అవుతుంది, డ్రై అవ్వకుండా ఉంటుంది. సో అలాగే మందార ఆకులు ఒక గుప్పుడు కూడా తీసుకోండి. వీటిని బాగా వాష్ చేసి వేసేయండి. అండ్ తర్వాత వచ్చేసి ఒక 2 రెబ్బల వరకు కరివేపాకు తీసుకోండి. కరివేపాకు ఎందుకు తీస్తున్నానంటే ఎవరికైనా సరే గ్రే హెయిర్ ఉన్న వాళ్ళకి, లేదంటే హెయిర్ అనేది చాలా బ్రౌన్గా ఉన్న వాళ్ళకి కానీ, లేదంటే హెయిర్ ఫాల్ అయిపోతున్న వాళ్ళకి కరివేపాకు అనేది చాలా బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది అనమాట అండి. సో దీంట్లో కొంచెం వాటర్ పోసేసి మిక్సీ పట్టేసిన తర్వాత దీన్ని వేరేగా ఒక బౌల్లోకి తీసుకుందాం. సో డ్రై హెయిర్ ఉన్న వాళ్ళకి ఎలా వేసుకోవాలి, అలాగే ఆయిల్ హెయిర్ ఉన్న వాళ్ళకి ఎలా వేసుకోవాలని కూడా చెప్తాను. ఇంకొకటి ఏంటంటే చిన్నపిల్లలకి చాలామందికి స్కూల్కి వెళ్ళి పిల్లలకి పేలు పట్టేస్తూ ఉంటాయి. సో పేలు ప్రాబ్లం ఉంటే కనుక ఇందులో మీరు వేపాకు, లేత చిగురు వేపాకు ఒక 2 రెబ్బలు వేసుకొని మిక్సీ పట్టేస్తే కనుక వాళ్ళకి పేలు కూడా ఉండమన్నమాట అండి. సో అంత మంచి రిజల్ట్ ఉంటాయి. సో డెఫినెట్గా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇది నేను మా అమ్మాయి హెయిర్ మీద అయితే అప్లై చేస్తాను. సో ఈ ప్యాక్ పెట్టుకోవడం వల్ల పిల్లలకి ఎలాంటి హాని కూడా ఉండదు, హెయిర్ అనేది కూడా ఎక్కడ రాలిపోదు, హెయిర్ అనేది చాలా ఒత్తుగా పెరుగుతుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి నేను ఆయిల్ పెట్టిన హెయిర్ మీద పెడతాను. మ్యాక్సిమం పిల్లలకి ఎవరికైనా సరే ఆయిల్ పెట్టడానికి ట్రై చేయండి. చాలామంది ఇప్పుడు సమ్మర్ కదా, పిల్లలు ఆయిల్ పెట్టుకోవడానికి ఇష్టపడరు. బట్ అయినా కానీ మనం కొంచెం ఆయిల్ పెట్టేసి టైట్గా కొంచెం వాళ్ళకి ఎక్కడ కూడా చిరాకు రాకుండా ఉండడానికి జడ వేసేసి చక్క ముడి పెట్టేస్తే కనుక, ఫ్లక్కర్ పెట్టేస్తే కనుక వాళ్ళకి అసలు ఎలాంటి ప్రాబ్లం ఉండదు, చిరాకు అనేది అనిపించదు అనమాట. సో ఈ వేసవికాలంలో చాలామంది ఆయిల్ పెట్టడం మానేస్తూ ఉంటారు. అంటే జుట్టుకి ఆయిల్ పెట్టేస్తే కనుక చెమట స్వెట్ వచ్చేసి జుట్టులంతా కూడా జుట్టు ఏదో ఒక ముద్దగా అయిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. సో బట్ ఆయిల్ పెట్టేసిన ఒక 1 day లేదంటే 2 days తర్వాత డెఫినెట్గా మీరు హెడ్ బాత్ అనేది చేసేయాలి. లేదంటే ఆ చెమట అనేది ఆ యొక్క తల మాడు మీద ఉండిపోయి ఏమవుతుందంటే ఈ ఆయిల్ చెమట కలిసిపోయి మళ్ళీ డాండ్రఫ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి ఇలా చిన్న చిన్న టిప్స్ కనుక మనం ఫాలో అవుతున్నామంటే హెయిర్ అనేది ఎక్కడ కూడా డ్యామేజ్ అవ్వదండి. హెయిర్ ఫాల్ అనేది కూడా అస్సలు ఉండదన్నమాట. సో వీడియోలో చూపించిన విధంగా మీరు డ్రై హెయిర్ అన్నాను కదా, మ్యాక్సిమం డ్రై హెయిర్ కాకుండా ఆయిల్ హెయిర్ మీద పెడతారు. ఎందుకంటే ప్రతి పిల్లలకు కూడా ఆయిల్ పెట్టడం అనేది అలవాటు చేయండి. సో ఇంకా మీరు హెయిర్ అనేది జుట్టు డ్రైగా అయిపోతూ ఉంటే కనుక ఇందులో కొంచెం ఆముదం లేదా కోకోనట్ ఆయిల్ వేయండి. వేసిన తర్వాత ఒక 1/2 hour అలా వదిలేసిన తర్వాత మైల్డ్ షాంపూతో హెడ్ బాత్ చేసేయండి. సో లైవ్లో రిజల్ట్ అనేది చూసారు కదా, హెయిర్ అనేది ఎంత సాఫ్ట్గా అండ్ షైనీగా మెరుస్తూ చాలా స్మూత్గా కనిపిస్తుంది అనమాట. డెఫినెట్గా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఈ వీడియోని షేర్ చేయండి, అలాగే మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్, టేక్ కేర్.